జనవరి 29, 30, 31 ఇలాంటి సభలు మా గ్రామంలో కృష్ణా జిల్లాలో మా స్థలంలో పెట్టాం. నేను పెట్టలేదు, మా స్థలం అడిగి పాస్టర్ గారు పెట్టుకున్నాడు. అప్పటికి మేము పూర్తిగా చచ్చిపోయే స్థాయిలోకి వెళ్ళాం ప్రియులారా. మరణకరమైన పరిస్థితులు, భయంకరమైన చేతబడితో బాధపడుతున్నాం. అప్పుడుకు 3 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది నా మీద. నా తెలివితేటలను బట్టి నేను బ్రతికి బట్టగట్టుకున్నాను అనుకున్నాను, కానీ దేవుని ప్రణాళిక నా పట్ల ఎలా ఉందని నాకు ఆ రోజు తెలియదు, ఈ రోజు తెలుస్తుంది. ఆ స్థలం ఇచ్చాం, మీటింగ్లు స్టార్ట్ అయినాయి. మా ఆత్మీయ తండ్రి గారు ఆ వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చిన సేవకులందరినీ మా ఇంటికి వచ్చాడు. ఆయనకి ఆ 2 రోజులు అదే పని. అయ్యా, యేసు ప్రభువుని నమ్ముకోండి, ఇదిగో ఇంత కష్టాల్లో ఉన్నారు కదా, ఇంత బాధల్లో ఉన్నారు కదా, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడంటే. ప్రియులారా, నేను అప్పటికే లోకానుసారంగా భయంకరంగా దళిత మహాసభ యాక్టివిటీస్లో ఉన్నాను. ఆనాడు కలెక్టర్ గారు రాజీవ్ శర్మ గారు కానీ, ప్రియులారా ఎస్పీ గారు, ఏదైనా విషయం ఉంటే మచిలీపట్నంలో ఉండి ప్రియులారా కార్యక్రమాల్లో ఉండేవాడిని. చివరికి ఇలాంటి పరిస్థితులు ఈయన్ని ఎలాగైనా చంపాలని ఒక భయంకరమైనటువంటి ప్రయోగం ద్వారా నేను పట్టబడ్డాను. హల్లెలూయా. పరిస్థితులన్నీ ఒక్కసారిగా తారుమారైపోయినాయి ప్రియులారా. నేను ఇప్పుడు అనుకుంటాను ఏంటంటే, ఆ 1996 సంవత్సరంలో ఆ 29, 30, 31 సభలు పెట్టకపోతే ఈ పాటికి నేను మట్టిలో కలిసిపోయి ఉండేవాడిని ప్రియులారా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినాచో నీ బ్రతికేదను ప్రభు, నాతో నీ చప్పట్లు కొడుతూ మాట్లాడినాచో నీ బ్రతికేదను ప్రభు, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడిన. చప్పట్లు కొడుతూ ఆఖరి రోజు సభ చప్పట్లు కొట్టు. నాతో నీవు తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆమేన్, హల్లెలూయా. ఇబ్బంది పెట్టినా మాకు ఇదే పని. డ్రమ్మోళ్ళు అయితే వచ్చేస్తారు ఆ ట్రాక్ కట్ట. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం 2 చేతులు చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడన్నా ఇసురాలు వేసేవాళ్ళని చూసారా? ఇప్పుడు అంత పెద్ద పెద్ద ఏటలే, పెద్ద నాపు చిన్న నాపు చొక్కేట. ఇసురాలు వేసేవాళ్ళు కాలువలో బలం కొద్దీ ఇసిరేవాడు. ఆ వల లాగేటప్పుడు చాలా జాగ్రత్తగా మెల్లగా లాగేవాడు. కారణం ఏంటంటే, ఆ వలలో పడ్డటువంటి చేపలు ఏదైనా కదలక వల్ల మరలా తిరిగి బయటికి వెళ్ళిపోకుండా వాటిని జాగ్రత్తగా పట్టుకోవటానికి ఆ వల వేసిన ఆయన జాగ్రత్తగా లాగాడు. ఆఖరి రోజు సువార్త మీటింగులు, ఆఖరి రోజు సభ అలా ఉండాలన్నమాట. కొట్టు చప్పట్లు కొట్టు, హల్లెలూయా. చెప్పండి, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం మాత్రం పోగొట్టుకుంటే వానికి ఏమీ. అబ్రహాం అంటున్నాడు, ఇదిగో భూలోకంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితంలో నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావు, సుఖాన్ని అనుభవించావు. ఇక్కడ సినిమాల జాలకి తెనాలి వెళ్ళావు, తెనాల జాలకి విజయవాడ వెళ్ళావు, గుంటూరు వెళ్ళావు. నీకు ఇష్టమైనటువంటి సుఖం,
నీకు ఇష్టమైనటువంటి ఆశలు తీర్చుకున్నావు. కాబట్టి ఇక్కడ యాతన పడుచున్నావు. జాగ్రత్త. మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే ఏమో చెప్పలేం. ఇప్పుడు ఆ డేటు ఆ కాల పరిమితి ఉందో లేదో మనం చెప్పలేం. కీర్తనాకారుడు అంటాడు, మనుష్యుని యొక్క ఆయుష్ ప్రియులార బెత్తడంతగా చేశాడు. 965 సంవత్సరాలు మెతుషేలు బ్రతకటం ఎక్కడ, ఇప్పుడు బెత్తడంత ఎక్కడ అయిపోతుంది. మరి అయ్యా అంత స్పీడ్ వెళ్ళబాకరా బైకు, నా ఇష్టం. ఏంటంట, పిల్లలు ఆడుకుంటున్నారు నాయన. ఈ మధ్యన ఆ కృష్ణా జిల్లా వీరవల్లి హై స్కూల్లో మాస్టర్ తలకాయ పగలు కొట్టాడు ఒకడు పిల్లోడు. ఆమేన్. 2 చేతులు. అసలు ఒక 15 రోజులు 20 రోజులు 10th క్లాసు మెయిన్ ఎగ్జామ్స్ ఉందన్న గ్రహింపు లేదు. ఫస్ట్ ప్రైడ్ అయిపోయాడు. అప్పటికే వాడు ట్రాక్ తప్పాడు. అప్పటికే భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు, విధేయత లేదు, వాడు భవిష్యత్తును గురించిన ఆలోచన లేదు. ఈరోజు మనుష్యుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లౌరీదారా శాందర బాబరిలాదారా, కొందరినైనా ప్రియులారా, ఏమో నా ఆశ ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఒక వ్యక్తి అన్న దొరికితే ఆ వ్యక్తి ప్రపంచాన్ని కదిలించే వ్యక్తి అయి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, బాబా లౌరీదారా శాందర బాబరిలాదారా. కొట్టండి ప్లీజ్, కొట్టండి చప్పట్లో. దానికి ఏమన్నా ఫీజు ఉందా, పాడుందా? హల్లెలూయా. ఫీజు ఉందా? అయ్యా నాకున్నటువంటి అవమానాన్ని భరించలేకపోతున్నాను. నా తోడు కోళ్ళలతో, ఇంటి పొరుగు వారితో, ఇరుగు పొరుగు వారితో, ఇదిగో పిల్లలు లేనటువంటి దాన్ని ఇలాంటి దానిలో పిలిచారేంటి అంటున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు ఉండే వాళ్ళు కూడా పిలవట్లేదంటగా పేరెంటాలకి. ఇటువరకు ఒక కేటగిరీకి ఉండేది, ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళు కాదులే, వదిన నువ్వురా. ఒక శ్రమలో అవమానపరచబడుతున్నటువంటి ఒక వ్యక్తి అవసరం కొరకు ప్రార్థనకు వస్తే ప్రార్థన చేసుకుంటుంటే, అదే సంవత్సరంలో దేవునికి బలమైనటువంటి ఒక ప్రవక్త కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నా నింద తొలగిపోతే చాలు, ఇక నేను వాడిని మోన్పోట్లో స్కూలా లేకపోతే సెంట్రల్ కేంద్రీయ విద్యాలయం వద్దు, వాడిని గుళ్ళో పెడతా, వాడిని మందిరంలో పెడతా, వాడిని సేవకిస్తా, నీ పరిచర్యకిస్తా, నీ సేవకుడిగా ఇస్తా. అప్పటికి ఆమె ధనవంతురాలు, నాకొద్దు వాడు, నా మీద నింద తొలగించబ్బా. ప్రభువుకి అర్థమైపోయింది ఆమె అవసరం సంగతి ఏమో కానీ అసలు ఇశ్రాయేలీలకు ప్రవక్త అనేవాడు లేడు, చెడిపోయి దారిదప్పిపోయి ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక ప్రవక్త కావాలి, వీడిని తయారు చేస్తా తల్లి గర్భంలో. చప్పట్లు కొట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూసారా, భక్తునికి భగవంతునికి అనుసంధానమైంది. అంబిక వద్దని అనొద్దు, మీరు ఆగరొద్దని. సమయలు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తునికి భగవంతునికి అంబికా దర్బారు బతి కాదు, అడ్వర్టైజ్మెంట్. గుడారాల పండగకి వెళ్తుంటే త్రిబులెక్స్ సోప్ అంట, మురికంతా గడిగిద్దంట, యేసు రక్తం ప్రతి పాపం గడిగిద్దా. చూడు, కమర్షియల్గా దేవుని వాక్యాన్ని కూడా పెట్టి ఫ్లెక్సీలు. ఇప్పుడు గుడారాల పండుగకి వెళ్ళే వాళ్ళందరూ కూడా వత్త గుంటూరు నుంచి త్రిబులెక్స్ సబ్బులు కొనుక్కురావాలి. చూసారా, దానికి దీనికి అంటే దేవుని వాక్యాన్ని మిళితం చేసి. ప్రియులారా, అన్న తనకున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ప్రార్థన చేసుకుంటే తనకు ఒక మగబిడ్డ కావాలి. నాకొద్దు నాయన, నాకు ఇవ్వు చాలు, వాడు పాలు మానిన తర్వాత నీ దగ్గర పెట్టేస్తా. ప్రభు కూడా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి కొరకు చూస్తున్నాడు, నేను తయారు చేయాలి ప్రభు కొరకు. ఏమో అలాంటి బిడ్డలు నీ గర్భంలో నుంచి రావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారు, అలాంటి బిడ్డలు నీ కుటుంబంలో నుంచి రావచ్చు. అలాంటి బిడ్డలు నీ కన్నీటిలో నుండి రావచ్చు. అలాంటి బిడ్డలు నీ ప్రార్థనా జీవితంలో రావచ్చు. వారు భూమిని తలకిరిందులు చేసేవారు కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారు, హల్లెలూయా హల్లెలూయా. తలకిరిందులు కావచ్చు. నీ గర్భవాసమున పుట్టే పిల్లలు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో ఒకవేళ నువ్వు యాదృచ్ఛికంగా వచ్చావో, భారంతో వచ్చావో, అవసరతతో వచ్చావో, వేదనతో వచ్చావో, లేక ఈ గ్రామ రక్షణ కొరకు నీ వంతు నువ్వు ప్రార్థన చేయాలని దేవుని పనిని బట్టి భారం కలిగి ఉన్నావో,
ఇది దేవునికి కనెక్ట్ అయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గర్భవాసములో నుండి దేవుని కొరకు ప్రియులారా, నీ భారమును బట్టి, నీ సమర్పణను బట్టి, నీ కన్నీటిని బట్టి, ప్రియులారా, నీ హృదయం, నీ యొక్క హృదయంలో ఉన్న ఆ వ్యాధును బట్టి దేవుడు నీ గర్భవాసములో నుండి ప్రవక్తలను, పరిపాలకులను, ప్రియులారా, ప్రజలను దేవుని మార్గంలోకి నడిపించగలిగిన భక్తులను ఒకవేళ ప్రభు నీ గర్భములో నుండి ఈరోజు తీయటానికి ఆయన నిర్ణయించుకున్నాడేమో. ప్రియులారా, దేవునికి స్తోత్రం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గరికండి ఏదో మామూలుగా వెళ్ళినట్టుగా వెళ్ళకూడదండి, మామూలుగా వచ్చినట్టుగా. బైబిల్ చెప్తుంది, ప్రియులారా, ఎవడు నా మాట విని భయపడి వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను, వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని భయం, ఆయన మాట వినినప్పుడు ఆయన మాటకు లోబడాలి, ఆయన మాట నెరవేర్చాలి, ఆయన పనిని జరిగించాలి, ఆయన చిత్తానుసారంగా నడవాలి, నడక ప్రారంభించాలి. వారిని దేవుడు చూస్తాడు. చాలామంది ప్రజలు ఉన్నారు యేసయ్య చుట్టూ, కానీ ఒకే ఒక ఆమె బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. కారణం, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు, నేను బాగుపడతాను. ఇప్పటికే నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇప్పటికే నా జీవితం దుర్గంధంతో నిండిపోయింది, ఇప్పటికే నా జీవితం విలువలేని జీవితం అయిపోయింది, ఇప్పటికే నా జీవితం సమాజంలో నవ్వులు పాలుగా ఉంది. ఆయన దగ్గరికి వెళితే ఆయన చరిత్ర తిరగరాయగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొట్టు చప్పట్లు, కొట్టు 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 కొట్టు, హల్లెలూయా. రెండు చేతులైతే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. నీ చరిత్ర తిరగరాయగలిగిన దేవుడు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేయనుగా కంటాడు. కాబట్టి అలాంటి ఒక ఆశతో ప్రియులారా దేవుని సన్నిధికి రావాలి. నిజంగా మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అసలు ఈరోజు మొట్టమొదటి సభకి అయ్యగారు వచ్చాడు. నాకు ఆశ్చర్యం. ఆమెన్. అయ్యగారులు, మనం అయ్యగారులు కనుక అసలు చాలా లేటుగా వెళ్తాం. అయ్యగారు పెందలకాడ వచ్చేసాడు, 8 వచ్చేసాడు. సరే 8 అయ్యగారితో మాట్లాడి అయ్యగారికి టిఫిన్ పెట్టి ఆ ప్లేట్ అట్టే వేద్దామంటే అప్పటికి 2-3 విశ్వాసులు వెనకాల టిఫిన్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. వారిని బట్టి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను అనుకున్నాను, దేవుని పట్ల ప్రజలు ఎంత ఆకలితో ఉన్నారో నాకు అర్థమైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా మనకు మేలు కలుగుతుందో, న్యాయం జరుగుతుందో నాకు తెలియదు, కానీ దిక్కు ముక్కు లేని ఒక విధవరాలు అంటది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చు. నాకు బంధువర్గం లేదు, పలుకుబడి లేదు, నా పక్షాన వెనకాల. ఒకళ్ళు అన్నారు నన్ను రేపల్లో, ఆయన తంతే దిక్కెవరు అన్నారు. మొట్టమొదట్లో రాజకాలం వెళ్ళమని ప్రభు చెప్తే ఇందాక చెప్పాయి గారికి. ఇక్కడ నుంచి నేను రేపల్లో వెళ్ళాను. రేపల్లో వెళ్తే రేపల్లో వాళ్ళు ఏం పుట్టించారంటే, రాజుకాలంలో తంతే ఇక్కడికి వచ్చేసాడు అంటున్నారు. ఏంటంట, కానీ వాళ్ళు నోటిచ్చని ఏమన్నారో కానీ తంతే తన్నారు, కానీ గారెల బుట్టలో పడ్డా. బరిలారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. అలా అంటే ప్రాపకాండం చూడండి. నిన్న అయ్యగారు చెప్పారుగా, పరిశుద్ధరాజు అయ్యగారుగా నా చెప్పింది, 4 నోట్లో నుంచి తీయటం లేట్ అయిద్దని భుజానేసుకు తిరుగుతారంట కొంతమంది. నాలుగుని బయటికి తీయటం పద్దపద్దాక లేట్ అయిద్దని అది భుజానేసుకు తిరుగుతారంట. నన్ను ఇక్కడ తంతే నేను రేపల్లో వచ్చి పడ్డానంట. ఎక్కడ దందాం అనుకున్నారు వాళ్ళు. పాపం అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు అయితే గట్టిగా దేవుని. ఏ తోడు లేని నాకు నీవే తోడైనావే, ఏ నీడా లేని నాకు నీవే, ఏ తోడు లేని నాకు నీవే తోడైనావే, ఏ నీడా లేని నాకు నీవే నీడైనావే, తోడైనా నీడైనా, తోడైనా నీడైనా నీవే కదా యేసు.
కాలములోనే నన్నెరిగిన యేసయ్యా ఆశ్రయుడా. అవునయ్యా ఆశ్రయుడా, అనాది కాలములోనే నన్నెరిగిన యేసయ్యా ఆత్మీయుడా, ఆశ్రయుడా, ఆత్మీయుడా, ఆశ్రయుడా. యేసయ్యా 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 యేసయ్యా. అనాది కాలములోనే నన్నెరిగిన యేసయ్యా. అందరూ ఆత్మీయుడా, ఆశ్రయుడా. నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను చేసి ఉన్నావే, నీ నామం గణపరచుటకు నన్ను ఎన్నుకున్నా. నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను చేసి ఉన్నావే, నీ నామం గణపరచుటకు నన్ను ఎన్నుకున్నావే. స్తుతి అయినా స్తుతి అయినా స్తుతి అయినా నీవే కదా యేసు. అనాది కాలములోనే నన్నెరిగిన యేసయ్యా. బాబా బాబా చప్పట్లో. ఆత్మీయుడా, ఆశ్రయుడా, ఆత్మీయుడా, ఆశ్రయుడా, ఆత్మీయుడా, ఆశ్రయుడా. యేసయ్యా నన్నెరిగిన యేసయ్యా ఆత్మీయుడా, ఆశ్రయుడా, ఆత్మీయుడా, ఆశ్రయుడా, ఆత్మీయుడా, ఆశ్రయుడా. గట్టిగా దేవునికి స్తోత్రం చేయండి, గట్టిగా దేవునికి స్తోత్రం చేయండి. ప్రియులారా, దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలు చెప్పాను. సమయం అయిపోతుందని మీరు అనుకోవద్దు. ఈ 3 రోజులు నాకు ఎక్కడ సమయం దొరకదు కూడా. మీటింగ్లు పెట్టే సేవకుడికి సమయం దొరకదు. ఉప్పు ఉందా, పప్పు ఉందా, మధ్యాహ్నం ఏం భోజనం, ఇదే తప్ప. నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, ఒకప్పుడు నేను కేరా ప్లాట్ఫామ్ ప్రియులారా, చెప్పులు లేకుండా తిరిగినవాడు. విలువలేని జీవితం. కానీ ఒకే ఒక రోజు ఆ పగటి వేళ, ఇందాక పెద్దయ్య గారికి చెప్పాను, ఆ యజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత భూలోకమునకు తీర్పు తీర్చేడు ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడని ఈ ఒక్క వచనం ద్వారా ప్రార్థన అంటే తెలియని నేను 1996 జనవరి 31వ తారీఖు ప్రభు చేత పట్టబడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అదే మొదటిసారి వాక్యం వింటాం. ఆ సాయంత్రం 4 గంటల కృష్ణానదిలో బాప్తీసం తీసుకున్నాను. ప్రియులారా, బాప్తీసం తీసుకుని ఆ కృష్ణానదిలో నుంచి మా ఊరిలోకి ఊరేగింపుగా బాప్తీసాల కార్యక్రమం తీసుకుని వస్తుంటే
నా పాత రోత జీవితం చూసిన వాళ్ళు అన్నారు, వీడు అన్ని వేషాలు వేసేసాడు, ఈరోజు కొత్త వేషం మొదలుపెట్టాడు అన్నారు ప్రియులారా. కరెక్ట్గా ఈ సంవత్సరం జనవరి 31కి ఈ వేషం వేసుకుని 29 సంవత్సరాల నుండి 30 సంవత్సరం వచ్చింది. వేషం మారలేదు ప్రియులారా. చప్పట్లు కొడితే ఉన్నాను. వేషం మారలే, అదే వేషం. హల్లెలూయా. అందుకనే కొంచెం దేవుడు నా హృదయంలో ఆ భారం పెడితే ఈ మాటలు మీకు చెప్పాను ప్రియ. అయ్యగారు, పెద్ద అయ్యగారు వచ్చారు వాక్యం చెప్పడానికి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా సంగతి కూడా కొద్దిగా చెప్తే అది ఎవరో ఒకరిని తాకిద్ది అనేటట్టు ఒక చిన్న కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా. సమయం మరి తక్కువగా ఉంది కనుక కానుక పరిచర్య కూడా ఉంది. పగటి వేళ, ఈ రాత్రి వేళ కూడా కానుక పరిచర్య ఉంటుంది ప్రియులారా. ఆమేన్. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా దేవుడు పట్టమంటే కానుక పట్టిన తర్వాత మూడోసారి కూడా ఉంటుంది, మళ్ళీ సాయంత్రమే. అట్టన్నా నేను 10 రూపాయలను 3 భాగాలు చేయబాకండి. హల్లెలూయా. ఒకసారి నేను ఒక మీటింగ్ పెట్టాం రేపల్లో. వాళ్ళు భార్యాభర్తలు ఇమానుయేల్ రాజు గారు, కల్పన, వాళ్ళు చెన్నై చీరాల్లో బాపట్లలో దగ్గరలో ఉంటారు. ఎందుకు ప్రేరేపణ కలిగిందో ఆయనకి రెండోసారి కూడా కానుక పట్టేసి, మరి తమిళనాడు వాళ్ళకి అది ఇదే. ఒకసారి బాపట్లో మీటింగ్ జరిగింది. అన్నా చెల్లెలు పి వేణా చేసి జోపి మధు అన్న చెల్లెళ్ళు బాపట్ల కాలేజీలో మీటింగ్ పెడితే కానుకలు అయిపోయింది, ఇక వాక్యం ఇద్దామని వాళ్ళు వచ్చి మరలా కానుకలు పట్టాలని పాట ఎత్తారు. దేవునికి స్తోత్రం. ఏమో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయాల్లో ఏముంచుతాడో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తు వారి మహిమేశ్వరులు మీ ప్రతి అవసరం తీర్చబడును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున అమ్మాయి ఒక చిన్న పాట పాడిద్ది. అమ్మాయి స్వప్న కానుకల పరిచర్యలో యవన బిడ్డలు సహాయపడండి. తర్వాత చిన్న ఆరాధన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కానుక పరిచర్యలో యవన బిడ్డలు హల్లెలూయా, హల్లెలూయా. నేను మాత్రమే నమ్మనయ్యా, నేను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.